సింగిల్‌గా ఉన్న అబ్బాయిలందరూ లవర్ లేదని తెగ ఫీల్ అయిపోతుంటారు. తీరా లవర్ వచ్చాక మాత్రం టార్చర్ తట్టుకోలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తుంటారు. ఇదేం పెద్ద సీక్రెట్ కాదు. అయినా తెలిసి తెలిసి ఎందుకు దిగుతారో, దిగాక నచ్చకపోయినా ఎందుకు అక్కడే ఉండిపోతారో నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక చిక్కు ప్రశ్న. నాకంటే మీరు ఎంతో కొంత తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. సో నాకు తెలిసిన ఒక విచిత్రమైన ప్రేమ కథని పల్లీలు తింటూ 10 నిమిషాల్లో మీకు చెప్తాను. నా ధర్మ సందేహాన్ని ఏమైనా తీర్చగలరేమో ట్రై చేయండి. ఈ అమ్మాయి పేరు రాక్షసి, రాశి. ఈ అమ్మాయి వెయిట్ తినబోతూ రుచి అడగడం దేనికి, మీరే చూస్తారుగా. ఇక వీడి పేరు అరవింద్. ఎలాంటి స్పెషాలిటీ లేని అందరిలాంటి కుర్రాడు. అంటే తెలుసు కదా, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు అలా వెళ్ళిపోతాడు అనమాట. చెప్పరా బావా. హాయ్ డార్లింగ్. ఎందుకు కొట్టావు? 10:30కి వస్తానని చెప్పి 10:32కి వస్తే కొట్టరా మరి? 2 minutes కదా, నీ ముందుగా ఫోన్ మాడుతున్నాను. ఒలింపిక్స్లో సెకండ్ వచ్చినాడు నేను 1 మీటర్ వెనకాలే ఉంటే ఒప్పుకుంటావా? అలాగే నువ్వు నా వరకు వస్తేనే నా దాకా వచ్చినట్టు. అక్కడెక్కడో గేట్ దగ్గర ఉండి ఫోన్ మాట్లాడుకుని పల్లీలు అమ్ముకుంటే నాకు సంబంధం లేదు. అబ్బాయిలందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్లో ఒక సావిత్రిని, ఒక మధుబాలని, ఒక త్రిషని, ఒక సమంతని చూసుకుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్లో ఒక పిఏని, ఒక డ్రైవర్ని, ఒక బాడీ గార్డ్ని చూసుకుంటారు. చెప్పిన చోటకల్లా తిప్పడమే ఎక్స్ట్రా అంటే మళ్ళీ ఆలస్యమైతే అలగడాలు, కుదరకపోతే కోప్పడ్డాలు ఒకటి. వాళ్ళ మూడ్ బాగుంటే మన తల్లో చేయి పెట్టి క్రాఫ్ చెడగొట్టేస్తారు. ఇంకా ఆనందం వస్తే హగ్ చేసుకుంటారు, గట్టిగా మాట్లాడితే కిస్ కూడా చేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు చేస్తే క్యూట్ థింగ్స్ అనమాట. కానీ ఇవే మనం ట్రై చేస్తే మాత్రం రెస్పాన్స్ ఇలా ఉంటుంది. క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటావా? నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఐఎమ్ సారీ ప్లీజ్. సారీ చెప్పా కదా. ఓ మై గాడ్ జిలా. ఆగస్టులో హైదరాబాద్ క్లైమేట్ చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడే ఎండ కాస్తుంది, వెంటనే వర్షం వస్తుంది. గొడిగేసుకుని 2 అడుగులు నడిచే లోపే అంతా ఆగిపోద్ది. అమ్మాయిల మైండ్ కూడా అంతే. Okay, I will get you something. Okay.
ఎవరిది? ఎవరు? సుజీ ఎవరు? ఫ్రెండ్. అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. అమ్మాయిలు అనుమానం మోడ్లో కంటూ ఎంటర్ అయితే షెర్లాక్ హోమ్స్కి కూడా ఉద్యోగం ఊడిపోయి Naukri.comలో రెజ్యూమే పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు చూసినా టీవీ సీరియల్ సాంగ్స్, ఎంబ్రాయిడరీ, మెహందీ డిజైన్లు, దిక్కుమాలిన గిఫ్ట్ల గురించి ఆలోచించే నా గర్ల్ ఫ్రెండ్కి ఇంత బ్రెయిన్ ఉందా అని ఆశ్చర్యపోవడం మన వంతు. అబ్బాయి అయితే హాయ్ డార్లింగ్ అని పెడతాడా? ఓకే, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే. అరే బావా, రాత్రికి మనం మెసేజ్ చేసి ఏం అప్పుడే ఫోన్ చేసినావో? నా గర్ల్ ఫ్రెండ్ నేను అమ్మాయి అనుకుని అనుమానిస్తున్నారా? ఊరు అమ్మను పడవా, ఒక్క నిమిషం ఉండు. ఒరే బావా, నేను అబ్బాయినేనా? చెవుక్క చిన్నప్పటి నుంచి మన ఇద్దరు అబ్బాయిలనే, నువ్వు నీ ఏదో డౌట్లే. అరే అరే బావా రే, నేను అబ్బాయినేనంటరా. పక్కన మా ఫ్రెండ్ కూడా అదే చెప్పాడా. ఒక్క నిమిషం. అక్క ఓకో, నేను అబ్బాయి నాకు అమ్మాయిని కాదక్క. తప్పుగా అర్థం చేసుకో, బావ చాలా మంచోడు. సారీ. ఇప్పుడే వస్తా. వావ్, సో క్యూట్. సారీ. డోంట్ వరీ, అది జస్ట్ బొమ్మే కదా. నీ 2 నిమిషాల టైం కంటే అది ఇంపార్టెంట్ ఏం కాదు. నీ బుగ్గ మీద అనుకున్న చాక్లెట్ కన్నా అస్సలు ఇంపార్టెంట్ కాదు. అది ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మ. మహా అయితే అది నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ. అది నీ చేతికి ఏముంది అని పగలగొట్టేశావు. అది నాకు ఇప్పుడు కనిపించింది అంతే. ఈ బొమ్మ పగిలిపోవడం నా పెద్ద సర్ప్రైజింగ్ ఏం అనిపించట్లేదు. ఎందుకో పొద్దున్న నుంచి ఈ సౌండ్ నాకు వినిపిస్తూనే ఉంది. యూ డోంట్ వరీ, దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటంటే నేను లేటుగా వచ్చే 2 నిమిషాలు, నీకు ఇష్టం లేని నా స్నేహాలు, నీకు నచ్చని నా అలవాట్లు. అయినా ఈ బొమ్మ పగిలిపోవటం నీ తప్పేం కాదు. పగిలిపోయే బొమ్మ ఇయటం నా తప్పు. సారీ.
నిజమే, ఆ అమ్మాయి వాడి మీద కోప్పడింది, లాగి 2 కొట్టింది, బొజ్జగించింది, ప్రేమించింది. ఎంత ప్రేమిస్తున్నావు అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంచినా ఖచ్చితంగా ప్రేమిస్తున్నాననే విషయంలో క్లారిటీ ఇచ్చింది. భూమి పుట్టినప్పటి నుంచి సూర్యుడు చుట్టే తిరుగుతున్నా దానికి బోర్ కొట్టకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సీజన్స్. కాసేపు నరాలు జీవమనే చలికాలం, కాసేపు కళ్ళు జిగేలమనిపించే ఎండాకాలం, మేఘాలు పూర్తిగా బరువెక్కిపోయి భూమి మీద విరహంతో అమాంతం విరుచుకుపడే వర్షాకాలం. ప్రేమ కూడా అంతే, కాసేపు మధురం, కాసేపు విరహం, అంతలోనే కోపం, ఆ వెంటనే తాపం.